ఇది తెలంగాణ పోలీసులకు సంబంధించినటువంటి ఆరోగ్య భద్రత స్కీమ్ గురించి. సో కంప్లీట్గా ఎవరైతే స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఉందో అందులో ఏ హాస్పిటల్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. కిమ్స్ హాస్పిటల్ ఉంది, తర్వాత సన్షైన్ హాస్పిటల్స్ ఉన్నాయి, అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి, కేర్ హాస్పిటల్ ఉంది, ఇంకా రిమైనింగ్ హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి మాకు 350 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. ఆరోగ్య భద్రత నుంచి పోలీస్ వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తున్న దానికి పెండింగ్ ఉన్నాయి. అవి ఎన్నిసార్లు కూడా అడిగినా కూడా పేమెంట్ అనేది రాలేదు. సో మేము ఈ జనవరి 20 నుంచి 2025 నుంచి మేమైతే సర్వీస్ నిలిపేస్తున్నాం. కేవలం అమౌంట్కు మాత్రమే డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ చేస్తాము. సో భద్రత కార్డు వర్తించదని చెప్పేసి వాళ్ళు ఒక అసోసియేషన్ ఇచ్చినారు. తర్వాత ఈరోజు చూసినట్టయితే న్యూస్ పేపర్లో కూడా అదే నిలిపివేతకు నోటీస్ కూడా ఇచ్చినారు. దీనిపైన మరి అధికారులు వాళ్ళతో మాట్లాడతారా, చర్చిస్తారా తెలియదు. సో ఇది కాకుండా ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ మంత్ నుంచి భద్రతకు 100 రూపాయలు, ప్రతి ఉద్యోగికి 100 రూపాయలు, 150 రూపాయలు, ఐఆర్ అధికారికి 150 రూపాయలు పెంచుతూ అయితే సర్క్యులర్ రిలీజ్ చేసినారు. భద్రతనే పని చేయట్లేదు. మరి ఇప్పుడు ఇది ఏం చేస్తారో, ఎవరు మాట్లాడతారో కూడా వేచి చూడాల్సిందే. సో మాట్లాడతామైతామని చెప్తున్నారు.